ఉండవల్లి సమీపంలో బకింగ్హామ్ కెనాల్ పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ పనులను పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు. సీడ్ యాక్సెస్ రోడ్డును మంగళగిరి రహదారికి అనుసంధానించే పనుల్లో ఇంకా సుమారు 4.5 ఎకరాల భూ సమస్య ఉందని మంత్రి తెలిపారు. భూసేకరణకు అవకాశం ఉన్నప్పటికీ రైతులు స్వచ్ఛందంగా భూ సమీకరణకు ముందుకు రావాలని కోరుతూ మరో 4 రోజుల గడువు ఇస్తున్నామని చెప్పారు. ఏప్రిల్ 9 నాటికి రైతులు ముందుకు రాకపోతే భూసేకరణ ప్రక్రియ చేపడతామని స్పష్టం చేశారు. అలాగే బకింగ్హామ్ కెనాల్ పై స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని, ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ సంస్థలు తెలిపినట్లు మంత్రి వెల్లడించారు. అదేవిధంగా గుంటూరు ఛానల్ కొండవీటి వాగుపై మరో 2 స్టీల్ బ్రిడ్జిలు నిర్మాణం జరగనున్నాయని, అవి కూడా పూర్తయితే సీడ్ యాక్సెస్ రహదారి పూర్తయినట్లేనని తెలిపారు. ఇంకా కెనాల్ ముందు యాక్చువల్గా అక్కడ 2 కెనాల్స్ ఉన్నాయి. ఒకటి గుంటూరు ఛానల్, కొండవీటి వాగు. ఆ రెండింటి మీద 240 మీటర్ల లెంత్లో ఒక బ్రిడ్జ్, స్టీల్ బ్రిడ్జ్ జరుగుతుంది. అది కూడా వర్క్ జరుగుతుంది. అది కూడా నెక్స్ట్ మంత్లో వాళ్ళు కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఈ 2 అయిపోతే సీడ్ యాక్సిస్ రోడ్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా మంగళగిరి రోడ్డు మీకు ఎక్కుతుంది. అయితే ఈ సీడ్ యాక్సిస్ రోడ్ ఫ్యూచర్లో నేషనల్ హైవే ఏదైతే ఉందో నేషనల్ హైవే తోటిగా ప్లాన్ చేస్తామో దాన్ని కూడా వర్క్ టేకప్ చేశారు. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ఈ క్యాపిటల్ సిటీలో పోవడానికి ఈరోజు బండ్ రోడ్ని యాక్చువల్గా యూటిలైజ్ చేస్తున్నాం. ఈ బ్రిడ్జ్ కానీ పూర్తి అయిపోతే, 2 బ్రిడ్జిలు పూర్తి అయిపోతే ఇంకా బండ్ రోడ్డు మీద పోవాల్సిన అవసరం ఉండదు. బండ్ రోడ్డు కూడా యాక్చువల్గా టేకప్ చేసి అది కూడా యాక్చువల్గా టెండర్ అయిపోయింది. దాన్ని కూడా యాక్చువల్గా వీలైన తొందరలో దాన్ని కూడా అలాట్ చేసి బండ్ రోడ్ కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే అధికారుల కోసం 4026 హౌసెస్ కడుతున్నాం అవి ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ ఆఫీసులు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. కబోర్డ్స్ బిగిస్తున్నారు. అదేవిధంగా విల్లాస్ వర్క్ కూడా ఎంతో వేగంగా జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, అదేవిధంగా గ్రూప్ డి ఆఫీసర్లు కూడా కబోర్డ్లు, డోర్స్ బిగిస్తున్నారు. ఇవన్నీ వీలైనంతకు ఈ మంత్, నెక్స్ట్ మంత్లో కంప్లీట్ చేసి నెక్స్ట్ మంత్ ఎండింగ్కి అధికారులకు యాక్చువల్గా దాన్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో అదేవిధంగా ల్యాండ్స్ ఎవరైతే రిజిస్టర్ చేసుకోవాలో వాళ్ళందరూ కూడా అధికారులు ఫోన్లు చేసి యాక్చువల్గా పిలిపించి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మిగిలిపోయిన వాళ్ళకి ప్లాట్ అలాట్మెంట్ కూడా ప్లాట్లు నిన్న కూడా ప్లాట్లు అలాట్ చేశారు. ఆ విధంగా ప్రతి 15 రోజులకు ఒక రోజు ఎవరికన్నా ప్లాట్లు ఇవ్వాల్సి అలాట్ చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్. ఎవరైతే ఇంకా కొందరు ఇవ్వటానికి ఇష్టపడలేదో వాళ్ళందరినీ కూడా ల్యాండ్ పూలింగ్ రామని ఈరోజు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే సమయం మించిపోతుంది కాబట్టి, అంటే ఇంకా రోడ్స్ వర్క్ జరుగుతుంది, ఇబ్బంది పడతామని ల్యాండ్ అక్విజిషన్ పెట్టాము. ఈ నెల 9వ తేదీకి 60 రోజులు పూర్తయింది. మరొక 30 రోజులు సమయం ఉంది. ఈ 30 రోజుల్లో ఉన్న ప్రాసెస్ని అధికారులు కంప్లీట్ చేస్తారు. సీడ్ యాక్సెస్ మీద ఈ యాక్సెస్ రావడానికి మరొక 4.5 ఎకరా పెండింగ్ ఉంది.